వెల్కమ్ బ్యాక్ టు మై ట్రావెల్ డైరీ. మా కర్నూలు జిల్లాలో చాలా ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలు ఉంటాయండి. అందులోన చాలా ఫేమస్ పుణ్యక్షేత్రం మంత్రాలయం. తుంగభద్ర నదీ తీరంలో ఉండే ఈ మంత్రాలయం మా కర్నూలు నుండి 90 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. డైరెక్ట్గా కర్నూలు నుండి మంత్రాలయంకు బస్సెస్ ఉంటాయి. లేదంటే ఎమ్మిగనూరు అని ఒక ఊరు వెళ్ళి అక్కడ నుండి మంత్రాలయం వెళ్ళడం కూడా చాలా ఈజీ అండి. నంబర్ ఆఫ్ బస్సెస్ కూడా ఉంటాయి. అండ్ మంత్రాలయం జస్ట్ 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మా విలేజ్ నుండి మంత్రాలయం 60 కిలోమీటర్స్ ఉంటుందండి. మేము ఫస్ట్ ఎమ్మిగనూరుకి వెళ్ళి అక్కడ నుండి మంత్రాలయం చేరుకున్నాము. వీ హ్యావ్ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ చైల్డ్హుడ్ మెమరీస్ విత్ మంత్రాలయం అండి. చిన్నప్పుడు మేము కర్నూలులో ఉండేవాళ్ళం కదా, ఎవ్రీ ఇయర్ వచ్చేవాళ్ళం అండి ఇక్కడికి. మంత్రాలయం గురుస్థానం అండి. సో గురువారం రోజు ఇక్కడ చాలా బాగా పూజలు జరుగుతాయి. సో మేము ఒకరోజు ముందే బుధవారమే మంత్రాలయంకి వెళ్ళి నైట్ అక్కడే స్టే చేసి నెక్స్ట్ డే తెల్లారుజామునే తుంగభద్ర రివర్ ఉంటుందండి. ఇక్కడ తుంగభద్రలో స్నానం చేసి శ్రీ గురు రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకొని తిరిగి వెళ్ళిపోయేవాళ్ళం కర్నూలుకి. అండ్ దేవస్థానం ఏనుగును కూడా ఫస్ట్ టైం నేను ఇక్కడే చూసానండి. ఇప్పుడైతే ఇక్కడ మొత్తం చేంజ్ అయిపోయింది. మా రీసెంట్ విజిట్ అంటే మేము 5 years బ్యాక్ వచ్చామండి. విలేజ్లో మా ఇల్లు శంకుస్థాపన చేసేటప్పుడు అప్పుడు కూడా ఇవేవి లేవండి. ఇక్కడంతా సత్రాలు అవే ఉండేవి. ఆ సత్రాలు అన్నీ కవర్ చేసి కోవిడ్ తర్వాతనే ఇలా పెద్ద పెద్ద ప్రాకారాలు, ప్రహరీ గోడలు, ఈ పెయింటింగ్స్ అన్నీ కట్టారు. చాలా అంటే చాలా బాగా డెవలప్ చేశారండి. మేము దర్శనం కోసమే వచ్చామండి ప్రత్యేకంగా. సో మేము వెంటనే దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్ళిపోయాము. అండ్ పూజ్యాయ రాఘవేంద్రాయ శ్లోకం నేను లైఫ్లో నేర్చుకున్న ఫస్ట్ శ్లోకం అండి. మా కర్నూలులోనే మా ఇంటికి దగ్గరలోనే ఒక రాఘవేంద్ర స్వామి టెంపుల్ ఉండేది. మేము ప్రతి గురువారం ఆ టెంపుల్కి వెళ్ళి వచ్చేవాళ్ళము. ఇక్కడ మంత్రాలయం టెంపుల్లోకి అడుగు పెట్టగానే మనకు ఫుల్ పాజిటివ్ వైబ్స్ ఉంటాయండి. మైండ్ కూడా చాలా ప్రశాంతంగా, ఎట్లాంటి ఆలోచనలు లేకుండా ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః అనే మంత్రోచ్చారణతోటి నిండిపోతుంది. ఇక్కడ దర్శనంకు రూల్స్ ఏంటి అంటే, లేడీస్ అయితే యాజ్ యూజువల్ ట్రెడిషనల్ వేర్లోనే రావాలండి. జెంట్స్ అయితే షర్ట్ బనియన్ తీసేసి స్వామివారిని దర్శించుకోవాలి. ఇక్కడ లోపల మీకు ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః అని ఒక బోర్డు కనిపిస్తుంది కదండి. అక్కడ స్వామివారి బృందావనం, దాని ఎదురుగా ఆంజనేయ స్వామివారి ఆలయం ఉంటుందండి. ఇక్కడ ఫస్ట్ ఆంజనేయ స్వామివారికి పంచామృత అభిషేకం అయిన తర్వాతనే బృందావనంకు అభిషేకం చేస్తారనమాట. పక్కనే ఇంకొన్ని బృందావనాలు కూడా ఉంటాయండి. మాకైతే దర్శనం అద్భుతంగా జరిగిందండి. దర్శనం చేసుకున్నాక కూడా నేను లోపలే కాసేపు కూర్చొని ప్రశాంతంగా ధ్యానం చేసుకుని మరీ బయటకు వచ్చాను. సద్గురు శ్రీ రాఘవేంద్ర స్వామి వారు 1595లో ఫాల్గుణ శుద్ధ సప్తమి రోజు జన్మించారంట. శ్రీ మధ్వాచార్యుల వారు బోధించిన ద్వైతాన్ని అవలంబించి ధర్మ ప్రచారం చేశారండి మన దేశమంతా. శిష్యులందరూ స్వామివారిని ప్రహ్లాద రూపంగా భావిస్తూ ఉంటారు. శ్రీ మూలరాముడు, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి పరమ భక్తుడైన సద్గురు శ్రీ రాఘవేంద్ర స్వామి వారు ఇక్కడికి దగ్గరలో కర్ణాటక బార్డర్స్లో ఉన్న పంచముఖి అనే ప్లేస్లో 12 సంవత్సరాలు తపస్సు కూడా చేశారంటండి. అప్పుడు పంచముఖ ఆంజనేయ స్వామి వారు దర్శనం కూడా ఇచ్చారంట స్వామివారికి. తర్వాత తుంగభద్ర తీరంలోన ఈ మఠం స్థాపించి ఇక్కడి బృందావనంలో సజీవ సమాధి అయ్యారంట. ఈ బృందావనం సాక్షాత్తు శ్రీరాముల వారి పాదస్పర్శతో పునీతమైన రాయితో నిర్మించారంటండి. అండ్ 700 సాల గ్రామాలతో కప్పబడి ఉంటుందంట బృందావనం. పై భాగంలోనేమో లక్ష్మీనరసింహస్వామి, మధ్య భాగంలోనేమో శ్రీరాముల వారు, అండ్ అడుగు భాగంలోన ప్రహ్లాద స్వామి ప్రతిష్ఠించబడి ఉంటారండి బృందావనం పైన. సద్గురు శ్రీ రాఘవేంద్ర స్వామి వారు జీవ సమాధి అయిన టైంలో ప్రతి సంవత్సరము ఇక్కడ అంగరంగ వైభవంగా 3 రోజుల పాటు ఆరాధనోత్సవాలు జరుగుతాయండి. అండ్ ఇక్కడే కాకుండా మన దేశంలో మొత్తం 700 మఠాలు ఉన్నాయండి స్వామివారికి. అక్కడ కూడా ఆరాధనోత్సవాలు చాలా బాగా చేస్తారు. ఇదంతా ఆలయ ప్రాంగణం అండి. మంత్రాలయంకు ఎక్కువ కర్ణాటక భక్తులు వస్తూ ఉంటారండి. మోస్ట్లీ ఇక్కడ అందరూ కన్నడలోనే మాట్లాడుతూ ఉంటారు. బయట మీరు షాప్లో ఏదైనా కొనాలంటే కూడా ఫస్ట్ వాళ్ళు కన్నడలోనే పలకరిస్తారండి. మనకు ఒక్కసారి అనిపిస్తుంది అసలు మనం ఆంధ్రాలో ఉన్నామా కర్ణాటకలో ఉన్నామా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ పూజలు, సాంప్రదాయాలు అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ బంగారు పల్లకి సేవ జరుగుతూ ఉంది చూడండి. ఇక్కడ భక్తులు ఏదైనా మొక్కుకొని ఆ మొక్కు తీరిన తర్వాత ఇలా పల్లకి సేవ చేస్తారంట. ఈ సేవకు 8000 రూపీస్ అవుతుందంటండి.
ఇవే కాక ఇంకా చాలా రకాల ఆర్జిత సేవలు అందుబాటులో ఉంటాయండి. ఇలా ఆర్జిత సేవలను బుక్ చేసుకోవాలి అంటే మనం ఆన్లైన్లో srsmatha.orgలోన బుక్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి కూడా బుక్ చేసుకోవచ్చు అండి. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ స్వామివారి ఉత్సవ వాహనాలు, ఉత్సవ మూర్తులతోటి ఒక మ్యూజియం కూడా ఉందండి. అండ్ ఎవ్రీడే ఇక్కడ ఉచిత అన్నదానం కూడా చేస్తారండి. ఇక్కడ ఇచ్చే అక్షింతలు చాలా ఫేమస్ అండి. అక్షింతలు తల మీద ఇలా వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఒక పూజా భండారు ఉంటుందండి ఇక్కడ. అందులో నా స్వామివారి విగ్రహాలు, దీపాలు, ఇట్లా పూజా సామాగ్రి అంతా అమ్ముతూ ఉంటారండి. బయట ఏమో ధూప్ అగరబత్తి కనిపించాయండి. నాకు ఎక్కడ ధూప్ కనపడినా కూడా నేను కొనేస్తాను. సో ఫస్ట్ ఇక్కడ ధూప్ స్టిక్స్ కొన్న తర్వాత లోపలికి వెళ్ళాను షాప్లో ఏమైనా తీసుకుందామని చెప్పి. యాక్చువల్గా లాస్ట్ టైం మా సిస్టర్ వచ్చినప్పుడు ఇక్కడికి కంచు పళ్ళాలు తీసుకుందండి, చాలా బాగున్నాయి అవి. సో నేను కూడా తీసుకుందామని ట్రై చేసా కానీ ఇక్కడ స్టాక్ లేవంటండి. సో మా పిల్లల కోసం పంచలోహ కడియాలు, రక్షలు ఇట్లాంటివి కొన్ని కొనుక్కున్నాము. అండ్ ఇక్కడ గంధం అరగదీసే రాయి కూడా చాలా బాగుంటుందండి. ఎప్పుడో మేము చిన్నప్పుడు కొన్న గంధం రాయి మా అమ్మ దగ్గర ఇప్పటికీ ఉంది. సో నేను కూడా ఒకటి తీసుకున్నాను ఇక్కడ. అండ్ ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటి అంటే మొక్కులు తీర్చుకోవడానికి ఇక్కడ తులాభార మంటపం అని కూడా ఉంది చూడండి. అంటే ఎవరైనా కోరుకుని వాళ్ళ మొక్కు తీరిన తర్వాత ఇక్కడ బియ్యంతో కానీ, బెల్లంతో కానీ, చక్కెరతో కానీ ఇక్కడ ఒక లిస్ట్ పెట్టారండి. ఆ లిస్ట్ ప్రకారం ఇక్కడ తులాభారం చేసి మొక్కు తీర్చుకోవచ్చంట. ఇక్కడ చాలా బాగుందండి. మాకైతే చాలాసేపు ఉండాలి అనిపించింది కానీ బిఫోర్ లంచ్ మేము బస్ స్టాండ్కి వెళ్ళిపోవాలండి. ఎందుకంటే లంచ్ బ్రేక్లోన మళ్ళీ 2 o'clock వరకు బస్ దొరకదు అని చెప్పారు మా నాన్న. సో మేము బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత రాఘవేంద్ర స్వామి పరిమళ ప్రసాదం కూడా ఇక్కడ చాలా ఫేమస్ అండి. మేము తీసుకుందామని అనుకున్నాం కానీ ఇక్కడ చాలా పెద్ద క్యూ ఉందండి. మా సిస్టర్ వెళ్ళిందండి తీసుకురావడానికి, కానీ బస్సుకు లేట్ అయిపోతుందని మళ్ళీ బయటకు వచ్చేసింది. తర్వాత మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, అందుకని ఉడిపి హోటల్లో తిన్న దోశ, ఫిల్టర్ కాఫీ అయితే సూపర్ అసలు. మార్నింగ్ మేము 7 o'clock మా ఊరు నుండి బయలుదేరి మంత్రాలయం చేరుకుని సద్గురు శ్రీ రాఘవేంద్ర స్వామి వారి దర్శనం చేసుకుని మళ్ళీ తిరిగి మేము మధ్యాహ్నం 1-2 వరకు మా విలేజ్లో ఉన్న ఇంటికి చేరిపోయామండి. సో ఇలా జరిగిందన్నమాట మా మంత్రాలయం ట్రిప్. సో ఈసారి మీరు ఎప్పుడు కర్నూలుకి వెళ్ళినా మంత్రాలయంలోని సద్గురు శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు తప్పకుండా పొందండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని మా ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.